హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ వెజిటబుల్ పులావ్ అయితే తయారు చేసుకుందామండి. చూడండి అన్నం ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఎక్కువగా ఇది పెళ్ళిళ్ళకు, ఫంక్షన్‌లకు తయారు చేస్తారండి. దీన్ని పెరుగు రహితతో తింటే చాలా బావుంటుందండి. నాకైతే వెజిటబుల్ పులావ్ అంటే చాలా ఇష్టమండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్నైతే. మనమైతే ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్‌లో వెజిటబుల్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను. మీరు కావాలంటే మామూలు రైస్ కూడా తీసుకోవచ్చు. నేను వీడియోలో చూపించినట్టుగా 2 సార్లు అలా వాష్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇప్పుడు నానబెట్టండి. అలా వాష్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ అయితే పోసేసుకోండి. దాంట్లో వాటర్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మిల్ మేకర్స్ అనేటివి వేయండి. ఒక కప్పు వరకు మిల్ మేకర్ తీసుకుంటున్నానండి నేను. అలా ఒక పొంగు వచ్చే వరకు ఉంచి తర్వాత తీసి చల్లటి వాటర్ పోసి వాటిని గట్టిగా అలా పిసికేసి ఒక బౌల్‌లో అయితే వేసేసుకోండి. చూడండి వీడియోలో చూపించినట్టుగా చేస్తే సరిపోతుందండి మనకు. ఈ మిల్ మేకర్స్ అనేటివి దీంట్లో వెజిటబుల్ పులావ్‌లో చాలా టేస్టీగా ఉంటాయండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మీరు మిర్చి స్పైసీ తగ్గట్టు వేసేసుకోండి. అలాగే 7, 8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని, అలాగే చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క, అలాగే 2 టమాటాలు కూడా చిన్నగా తరిగి వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి. అలా పట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోండి. నెయ్యి కొంచెం కరిగిందా లేదా అని చూసుకున్న తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. అలాగే దీంట్లో ఇప్పుడు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత హోల్ గరం మసాలా వేసేయండి. అంటే ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, 2 మిరియాలు, 2 లవంగాలు వేసానండి. అలాగే చిన్నగా తరిగిన ఆనియన్ కూడా, ఒక కప్పు బీన్స్, అలాగే ఒక కప్పు వరకు క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోండి. అలాగే ఒక కప్పు ఆలు కూడా వేసేసుకోండి. చిన్నగా తరుక్కొని వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకోండి మనము. బాగా కలిపేసుకోండి స్పూన్‌తో. దీంట్లోనే ఒక చిన్న కప్పు వరకు జీడిపప్పులు వేసేసుకోండి. జీడిపప్పులు అనేది కూడా వెజిటబుల్‌లో చాలా బావుంటుందండి పులావ్‌లోకి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఒక గ్లాస్‌లో వాటర్ తీసుకోండి. ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కు 1 ½ గ్లాస్ వరకు వాటర్ తీసేసుకోండి. దీంట్లో షాజీరా, దాల్చిన చెక్క, అలాగే ఒక బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర, ఉప్పు వేసి వాటర్ అనేది గ్యాస్ మీద పెట్టేసేయండి. కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం చూద్దాము. ఇప్పుడు చూడండి వెజిటబుల్స్ అన్నీ కుక్ అవుతున్నాయి కదా! కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో బఠానీ అనేది వేసేయండి. ఆ తర్వాత మిల్ మేకర్స్ కూడా వేసేయండి. ఇవన్నీ వేసేసాక మళ్ళీ ఒకేసారి కలిపేసుకోండి. చూడండి ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా ఉంది కదా! ఇందులో వేసేయండి ఇప్పుడు. వేసేసిన తర్వాత కూడా కొద్దిగా కలుపుకోండి. అంతా కలిపేసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసేయండి. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోతాయి కదా! అలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాం కదండీ బాస్మతి రైస్. ఇప్పుడు దీంట్లో మనం వేసేద్దామండి. చూడండి వెజిటబుల్స్ అన్నీ ఎలా కుక్ అయ్యాయో. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత వేసేద్దాం ఇప్పుడు ఇందులో. బాస్మతి రైస్ వేసాక వాటర్ వేయొద్దండి. కొద్దిసేపు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసాక మొత్తం కలిపేసుకోండి ఒకసారి. మొత్తం కలిపేసుకోండి. ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ రైస్‌కి బాగా పట్టిపోతాయి. మసాలా కూడా అంత బాగా పడుతుంది రైస్‌కు. చూడండి అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ చూడండి. వాటర్ అనేది బాయిల్ అయిపోయింది కదా! చూడండి ఇలా బాయిల్ అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది వేసేద్దాం మనము. 2 నిమిషాల పాటు బియ్యాన్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాతే మనం వాటర్ అనేది పోసేయాలండి. ఇప్పుడు పోసేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టేసుకుంటే చూడండి ఇలా అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ చల్లారిన తర్వాతే తీసేసుకోవాలండి. చూడండి అన్నం అనేది చల్లారిన తర్వాత పొడి పొడిగా వస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతే వెజిటబుల్ పులావ్.